హలో గైస్! ఈరోజు ఇంకో డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. సో, డ్రామాలోకి వెళ్ళే ముందు మాత్రం మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫటాఫట్ ఈ వీడియోని మాత్రం ఫుల్‌గా చూసేయండి. సో, నాకు గూడా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి డ్రామాలు తీసుకురాడానికి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్‌లో ఫీమేల్ లీడ్ వెన్నీ చూపిస్తారు. తను చనిపోయి నరకానికి వెళ్తుంది. కానీ అక్కడ సైలెంట్‌గా ఉండకుండా సాక్షాత్తు యముడినే ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. యముడు సీట్‌ని లాక్కొని అందులో కూర్చొని ఆల్రెడీ ఎన్నో ఏళ్ల నుండి చనిపోయిన దయ్యాలన్నిటిని వరుసలో నిలబెట్టి మిమ్మల్ని తొందరలోనే నేను భూలోకానికి పంపిస్తాను అని చెప్పడంతో వాళ్ళందరూ క్యూలు గట్టి నిలబడతారు. యమలోకంలో భూలోకానికెళ్లే ప్రామిసరీ నోట్లను వాటి మీద ఈమెతో సంతకాలు పెట్టించుకోవడానికి క్యూలు గట్టి మరి నేనంటే నేనని నిలబడి ఆర్గ్యూ చేసుకుంటుంటే మన హీరోయిన్ మాత్రం టక సంతకాలు పెట్టేస్తూనే ఉంటుంది ఒక్కొక్కరిని భూమి మీదకి పంపించడానికి. ఇదంతా చూస్తున్న యముడు అండ్ చిత్రగుప్తులు ఒక్కటే టెన్షన్ పడతారు. బాస్, ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే దయ్యాలన్నిటిని భూమి మీదకి పంపించి మన నరకాన్ని మాత్రం ఖాళీ చేస్తుంది. మనకున్న ఒక్క జాబ్ కూడా పోతుంది. అప్పుడు మనం చిప్పకూడ తినాల్సిందే బాస్. మీరు ఏదో ఒకటి చేయకపోతే కష్టం అని బ్రతిమలాడతారు. ఆ యముడికి బీపీ లేచి ఆమె ముందుకు సీరియస్ గా వెళ్తాడు. కానీ వెంటనే నవ్వుతూ నీకు మళ్ళీ మనుషుల లోకానికి వెళ్లాలని ఉంది కదా అని అడుగుతారు. ఆ మాట వినగానే వెన్ హ్యాపీ అయిపోయి హమ్మయ్య, ఇన్నాళ్ళకి బుద్ధొచ్చిందా? మొత్తానికి ఇంతమందిని భూమి మీదకి పంపించాక నన్ను పంపించాలని డిసైడ్ అయ్యావన్నమాట. సరే, తొందరగా నా మొగుడి దగ్గరికి పంపించేసేయ్ అని అంటుంది. అప్పుడు మనకి వెన్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా తన భర్త పేరు ఫూషియాన్ అన్నమాట. వీళ్ళొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, అతని లైఫ్ లో సక్సెస్ అయ్యి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ చేయాలని చెప్పి పాస్ట్ 5 ఇయర్స్ గా ఒక బేస్మెంట్ రూమ్ లో ఉండి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ కష్టాలు పడి లాస్ట్ కి అనారోగ్యం అవుతుంది. అలా పాస్ట్ కొన్ని రోజులుగా హాస్పిటల్లోనే పడుంటుందన్నమాట. సరిగ్గా ఏ రోజైతే ఫూషియన్ సక్సెస్ అయ్యి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడో అది చూస్తూ వెన్ ఎంతో సంతోషపడుతుంది. కానీ అదే టైంలో ఆమెకు అనీజీ ఉండడం వల్ల మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తూ సడన్ గా చనిపోతుంది. ఆ మెడిసిన్ కింద పడిపోవడం వల్ల. అదంతా గుర్తు చేసుకుని యమలోకంలో యముడికి చెవులు తుప్పు పట్టిస్తుంది. నా మొగుడు సక్సెస్ అయిన రోజే నన్ను చనిపోవాలా? నీకు అసలు కనికరమన్నా ఉందా? నువ్వు అసలు మనిషివేనా లేదా యముడువా అని తిడుతుంది. ఇంకా ఏం చేయలేక ఆ యముడు ఒక ఆఫర్ ఇస్తాడు. సరే ఏడవకు, నిన్ను ఒక నెల రోజులు మళ్ళీ భూమి మీదకి పంపిస్తాను. ఈ నెల రోజుల్లో నీ భర్త నీతో మళ్ళీ ప్రేమలో పడేలా చేయాలి. అలా చేస్తే నీకు 50 ఇయర్స్ ఆయుష్ ఇస్తాను. మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒకే ఒక కండిషన్, నువ్వెవరు అనేది, నువ్వెక్కడి నుంచి వచ్చావనేది అతనికి తెలియకూడదు అని చెప్తాడు. మనవేం కాన్ఫిడెంట్ గా ఓ సింతేనా, నా మొగుడిని పడేయడం నాకు చిటికలో పని, ఫస్ట్ పంపండి అని చెప్తుంది. ఇంకా యముడు మాయలు మంత్రాలు చేసి ఆమెను భూమి మీదకి పంపించగానే అక్కడున్న చిత్రగుప్తులందరూ ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, పీడ వదిలింది. ఇంకా మనవెన్ మళ్ళీ భూమి మీద పుడుతుంది. కళ్ళు తెరవగానే నేరుగా తన భర్త ఫూషన్ ఆఫీస్ ముందే ఉంటుంది. ఇప్పుడు అతను చాలా రిచ్ సీఈఓ కావడంతో అమ్మాయిలందరూ అతని కోసం పిచ్చెక్కిపోతుంటారు. అతను కంపెనీ దగ్గరికి వస్తున్నాడని తెలిసి అందరూ క్యూలు కట్టి మరీ నిలబడతారనమాట ఎంట్రన్స్ లో. అక్కడ కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకుంటూ మిస్టర్ ఫూ వైఫ్ చనిపోయి 5 ఇయర్స్ అయింది కదా, పాపం అతను ఇంకా అలానే ఉన్నాడు అని అంటే ఇంకొకరు ఎవరికి తెలుసు, సీక్రెట్ గా ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉండుంటారు. ఇంత హ్యాండ్సమ్ అతను ఖాళీగా ఉంటాడా ఏంటి అని అంటారు. వెన్కి వాళ్ళ మాటలు విని కోపం వచ్చి వాళ్ళ ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నారే, నేనే ఫూషియన్ భార్యని అని అరుస్తుంది. అది విని ఆ అమ్మాయిలు పడి నవ్వుతారు. వచ్చిందిరా బాబు ఇంకో పిచ్చిది, ఫూషియన్ రేంజ్ ఏంటి, నీ ముఖం ఏంటి, ఒకసారి అద్దంలో వెళ్ళి చూసుకో, నువ్వు నీ జుట్టు ఎలా ఉన్నావో అని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతారు. వెన్ మనసులో వీళ్ళకి పిచ్చి కాకపోతే నేను యంగ్ గా ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదాన్ని, వీళ్ళకేం తెలుసు అని అనుకుంటూ ఎక్సైట్మెంట్ తో వెళ్లి అద్దంలో చూసుకోగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అది అసలు తన బాడీ కాదు. ఆమె బాడీ ఆల్రెడీ కాలిపోయి ఉంటుంది కదా. సో ఆ యమ్ముడు వెన్ని వేరే అమ్మాయి బాడీలోకి పంపించుంటాడు. వెన్ కి కోపం, ఫ్రస్ట్రేషన్ అన్ని కట్టలు కట్టుకుని వచ్చి ఆ యమ్ముని పైకి చూస్తూ తిడుతుంది. రే ముసలోడా, నన్నే మోసం చేస్తావా? ఈ ముఖంతో వెళ్తే నా మొగుడు నన్ను ఎలా గుర్తుపడతాడ్రా? అసలు నాతో ప్రేమలో అయినా పడతాడా? ఇది ఇంపాసిబుల్ అని మండిపోతుంది ఆమెకి. సరిగ్గా అప్పుడే ఒక అంకుల్ నుండి కాల్ వస్తుంది. ఏమ్మా, జాబ్ ఇంటర్వ్యూ టైం అయిపోయింది, ఇంకా ఆ విల్లాకి రావేంటి అని అడుగుతారు. వెన్ కన్ఫ్యూజన్ లో అతన్ని అడుగుతుంది, ఏ జాబ్, ఏ ఇంటర్వ్యూ అని. అదేంటమ్మా అలా అంటావు, అదే సిటీలో రిచెస్ట్ మ్యాన్ నాని జాబ్, త్వరగా ఫూషన్ ఇంటికి వచ్చేసాయి అని చెప్తాడు. ఫూషియన్ మాట వినగానే వెన్ ఎగిరి గంతేసి అమ్మ బాబోయ్, నా మొగుడి దగ్గరికి వెళ్ళడానికి యముడు భలే రూట్ సెట్ చేశాడుగా అని ఎగిరి గంతేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఫూషన్ ఇల్లు చూడగానే ఇది ఇల్లా విల్లా అని నోరెళ్ళబెడుతుంది. అబ్బో, నేను చచ్చిపోయి నాకు బానే సంపాదించాడు, ఈ రేంజ్ రిచెస్ట్ మ్యాన్ పెళ్ళానంటే లోపలికి వెళ్ళగానే అందరూ నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పి మేడం మేడం అని పిలుస్తారేమో అని ఊహల్లో తేలిపోతూ లోపలికి వెళ్తుంది. అంతలోనే లోపల నుండి ఒక అమ్మాయి వస్తుంది. ఫూషన్ ఇంట్లో అంత అందమైన అమ్మాయి ఉండేసరికి అండ్ ఆమె వేలికి ఉంగరం కూడా ఉండేసరికి వెన్ గుండె ముక్కలవుతుంది. నేను లేనప్పుడు ఈ సచ్చినోడు ఇంకో పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని షాక్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు లీనా. ఆమె ప్రౌడ్ గా పొగరుతో
నువ్వే కదా నానీ జాబ్ కోసం వచ్చింది. సరే లోపలికి రా అని తీసుకెళ్తుంది. నీ పనేంటంటే రోజు వంట చేయడం, క్లీన్ చేయడం. ఇదిగో నీ రూమ్. కానీ వెనక గార్డెన్‌లో ఒక రూమ్ ఉంది. అందులోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. రూల్స్ అర్థమయ్యాయా? అని ఆర్డర్‌లు వేస్తుంది. వెన్‌కి మండుతుంది గానీ గమ్మునుంటుంది. లీనా వెటకారంగా నీలాంటి యంగ్ అమ్మాయిలు ఈ నానీ జాబ్ పేరుతో నా ఫ్యూచర్‌ని బుట్టలో వేసుకోవడానికి చూస్తుంటారు. కానీ జాగ్రత్త అతను నిన్ను అస్సలు పట్టించుకోడు అని వార్నింగ్ ఇస్తుంది. వెన్ మనసులో ఆమెను చూసి తిట్టుకుంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. నా వంట టేస్ట్ చూపిస్తాను చూడు అని ఫ్రిడ్జ్ తెరిస్తే అక్కడ కేవలం ఒకే ఒక నూడిల్స్ ప్యాకెట్ ఉంటుంది. వీడు ఇంత రిచ్ సీఈఓ అయ్యుండి ఇంట్లో కనీసం కూరగాయలు కూడా ఉంచుకోడా? వీడేంటి ఇలా తయారయ్యాడు అని షాక్ అవుతుంది. అంతలో ఎవరో వచ్చినట్టు కార్ హార్న్ వినిపిస్తుంది. ఇంకా అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అతని పక్కన అసిస్టెంట్ ఉంటాడన్నమాట. ఆ అసిస్టెంట్ సేమ్ యముడిలాగా ఉండడంతో వీడేంటి సేమ్ ఆ యముడిలాగా ఉన్నాడు అని వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికెళ్లి గొంతు పట్టుకొని, ఒరేయ్ ముసలోడా! నువ్వు కూడా భూమి మీదకొచ్చేసావా? అసలు నాకీ కొత్త బాడీ ఇవ్వడంలో నీ ఉద్దేశ్యం ఏంట్రా? ఇలాంటి బాడీలో నన్ను చేర్చావు. ఇది దీని జుట్టు. నన్ను ఏడిపించాలనే కదా ఇదంతా చేస్తున్నావు అని అరుస్తుంది. ఆ అసిస్టెంట్ కంగారుగా ఫ్యూషన్‌ని కవర్ చేస్తూ, బాస్ ఏమనుకోకండి ఈమె నా దూరం చుట్టం. అంటే మా ఆంటీ చెల్లెలు నైబర్ కూతురు అక్క అని చెప్తాడు. అది విని మనసులో అనుకుంటుంది. ఏం చెప్తున్నావురా? నా ఫ్యామిలీ ట్రీ కంటే నీ చుట్టరికమే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. సీన్ కట్ చేస్తే అక్కడ లీనా వచ్చి ఫ్యూషన్ చేయి పట్టుకొని నీకు స్నానానికి నీళ్లు రెడీ చేశాను పద వెళ్దాం అని తీసుకెళ్తుంటే మన వెన్‌కి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏంటి వీడు నన్ను మర్చిపోయి ఈ పిల్లకి పడిపోయాడా? ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. ఈ వెధవ జాబ్ నాకు అస్సలొద్దు. ఈ జీవితమే వద్దు. మళ్ళీ నన్ను నరకానికి పంపియండి అని వెన్ బాధపడుతుంటే అప్పుడు అసిస్టెంట్ వెన్ కాలు పట్టుకొని బ్రతిమలాడతాడు. ప్లీజ్ వెన్ నువ్వు వెళ్ళిపోతే బాస్ నన్ను ఫైర్ చేస్తారు. ప్లీజ్ ఈ జాబ్ వదిలెళ్ళకు అని మొరబెట్టుకుంటాడు. వెన్ వెనకపోతే చివరికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. నీకు నెలకు ఇచ్చే జీతం కూడా ఎక్స్‌ట్రాగా ఒక 1,00,000 రూపీస్ నా జేబులో నుంచే ఇస్తాను. ఇదిగో నా క్రెడిట్ కార్డ్ కూడా తీసుకో అని ఆఫర్ ఇస్తాడు. డబ్బులు కళ్ళ ముందు కనపడగానే ఆబ్వియస్లీ చచ్చినోళ్ళకి కూడా బ్రతకాలనిపిస్తుంది కదా! సో వెంటనే ఆ కార్డ్ లాగేసుకొని సరేలే నీ మీద జాలి వేసి ఒప్పుకుంటున్నాను. నీకోసం మాత్రమే ఆగుతున్నాను అని బిల్డప్ ఇస్తుంది. కానీ మనసులో మాత్రం అమ్మ బాబోయ్! ₹1,00,000 ముందు నా లైఫ్ స్పాన్ పెంచుకొని త్వరలో ఈ డబ్బులతో అదిరిపోయే మోడల్స్‌ని కొనుక్కొని ఎంజాయ్ చేయాలి. ఈ ఫ్యూషన్ లాంటి వేస్ట్ గాడు నా ప్రేమకు అసలు డిజర్వ్ కాదు అని హ్యాపీగా ఆ కార్డ్ తీసుకుంటుంది. ఇంకోవైపు ఇంట్లోపలికొచ్చిన ఫ్యూషన్ లీనా తనని టచ్ చేయగానే చెయ్యి విదిలించుకుంటాడు. లీనా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ లిమిట్స్ లో నువ్వుండు. ఎవరైనా నన్ను టచ్ చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా! నువ్వు జస్ట్ నా సెక్రటరీవి మాత్రమే. మీ నాన్న నా కంపెనీలో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారని నిన్నిక్కడ ఉంచాను. అంతకు మించి నీకు నా లైఫ్ లో ప్లేసే లేదు అని క్లారిటీ ఇస్తాడు. లీనాకి పిచ్చెక్కిపోతుంది. ఆ చచ్చిపోయిన పెళ్ళాన్ని 5 ఏళ్లైనా ఇంకా మర్చిపోలేదు వీడు అని తట్టుకోలేకపోతుంది. ఇంకా ఫ్యూషన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అక్కడున్న నూడిల్స్ చూసి వెన్ గుర్తొస్తుంది. ఆమె బ్రతికున్నప్పుడు తనకి ఇలాగే నూడిల్స్ చేసి పెట్టేది కదా! తను ఒక ముద్ద తిని షాక్ అవుతాడు. అది సేమ్ వెన్ చేసినట్టే ఉండడంతో ఈ టేస్ట్ ఏంటి ఇలా ఉంది అని వెంటనే తినేస్తాడు. పని వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటి మన బాస్ కి ఫుడ్ సరిగ్గా తినని జబ్బుంది కదా! ఎంత ఖరీదైన ఫుడ్ పెట్టినా కూడా అతనికి టేస్ట్ తెలిసేది కాదు కదా! ఈ నార్మల్ నూడిల్స్ ని ఇంతలా లాగించేస్తున్నారేంటి అని షాక్ అవుతారు. ఇక బయట యార్డ్ లో చూస్తే మన వెన్ మహారాణిలా కూర్చొని టీ తాగుతుంటే ఆ యముడు అసిస్టెంట్ ఆమె కాళ్ళకు మసాజ్ చేస్తుంటాడు. వెన్ దజ్జాగా అడుగుతుంది. సరే ఇప్పుడు నా డ్యూటీ ఏంటి అని. వాడు వినయంగా నువ్వు కేవలం బాస్ కి వంట చేస్తే చాలు. మిగతా పనులన్నీ పని వాళ్ళు చూసుకుంటారని చెప్తాడు. వెన్ మెల్లగా ఒక డౌట్ అడుగుతుంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఫ్యూషియన్ భార్య కదా! నేను ఇలా ఎంజాయ్ చేస్తే తను ఊరుకుంటుందా అని అడిగితే అసిస్టెంట్ నవ్వుతూ ఎవరు లీనానా? తను భార్య కాదు జస్ట్ సెక్రటరీ అని చెప్పగానే వెన్ గుండెల్లో ఎగిరిపోయిన ఫ్యూజులు వెలుగుతాయి. అమ్మయ్యా అంటే నా మొగుడు ఇంకా సింగిల్ అనమాట అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే అసిస్టెంట్ మెల్లగా సింగిలే కానీ తను లీనాని లైక్ చేస్తున్నాడేమో అని నా డౌట్. ఎందుకంటే తను తప్ప ఇంకే అమ్మాయి తన దగ్గరికి రానివ్వడు అని ఒక పుల్ల పెడతాడు. అసిస్టెంట్ చెప్పిన మాట విన్నాక వెన్ కొంచెం మళ్ళీ అప్సెట్ అవుతుంది. అంటే వీడు ఆ లీనాని ఇష్టపడుతున్నాడా? ఏదేమైనా నా మిషన్ కంప్లీట్ చేయడమే నాకు ముఖ్యం. ఫస్ట్ డబ్బులు సంపాదించి మేల్ మెడల్స్ ని కొనుక్కోవాలి అని తానే సర్దు చెప్పుకుంటుంది. సరిగ్గా అప్పుడే పని మనిషి వాళ్ళు పెంచుకుంటున్న కుక్కని అటుగా తీసుకెళ్తుంది. మన యముడు అసిస్టెంట్ పొరపాటున ఒక బాల్ మీద కాలు వేయడంతో గట్టిగా సౌండ్ వస్తుంది. అది విని ఆ కుక్క పిచ్చిగా అరుస్తూ అందరి మీదకి వస్తుంది. అందరి భయపడిపోయి పారిపోతుంటే వెన్ మాత్రం చాలా కూల్ గా ఆ కుక్కని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అది వెన్ అండ్ ఫూ కలిసి పెంచుకున్న పాత కుక్కే అన్నమాట. వెన్ ఆ కుక్కని పేరు పెట్టి పిలుస్తూ ఆడుకుంటుంటే ఫూ అక్కడికి వచ్చి షాక్ అవుతాడు. నీకు నా కుక్క పేరు ఎలా తెలుసు? అసలు నువ్వెవరివి అని గట్టిగా అడుగుతాడు. ఫూకి వెంటనే ఓల్డ్ డేస్ గుర్తొస్తాయన్నమాట. తను వెన్ కి ప్రామిస్ చేసి ఉంటాడు. ఒకసారి నేను రిచ్ అయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని. వెన్ మనసులో కూడా నేను ఎవరో చెప్తే కండిషన్ బ్రేక్ అవుతుంది కానీ నోరు మూసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. కానీ ఫూ మళ్ళీ తనలో తాను అనుకుంటాడు. అయినా తను వెన్ ఎలా అవుతుంది? తను నా కళ్ళ ముందే చనిపోయింది కదా అని అనుకుంటూ వెన్ చేయి వదిలేస్తాడు. నీకు నా
కుక్క పేరు ఎలా తెలిసినా సరే ఇకపై దాన్ని అలా పిలవద్దు అని ఆర్డర్ వేసి ఆ కుక్కను అక్కడి నుంచి పంపించేస్తాడు. అతని రూట్ బిహేవియర్ కి వెన్ కొంచెం అప్సెట్ అయ్యి దీనికి ఇంకో రూట్ వెతకాలి అని అనుకుంటుంది. అంతలోనే లీనా అక్కడికొచ్చి మిస్టర్ ఫూ ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని బిల్డప్ ఇస్తుంది. లీనా మనసులో వెన్ని చూస్తూ ఈ కొత్త నాని కుక్కకు కూడా భయపడడం లేదంటే ఇదేదో తేడాగా ఉంది, దీన్ని ఎలాగైనా బయటకి ఎంటేయాలి అని మళ్ళీ స్కెచ్ చేస్తుంది. ఇంకా మాటల్లో ఫోన్ అడుగుతుంది. ఆమె చేసిన వంటనే మళ్ళీ డిన్నర్ కి తింటావా అని అడుగుతుంది. అప్పుడు ఫూ హా అనేసరికి లీనా వెన్ దగ్గరకు వెళ్లి నీకు కొన్ని రూల్స్ చెప్తాను విను, ఫూకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో నాకు తెలుసు అని అంటే వెన్ కౌంటర్ ఇస్తుంది. నాకు తెలుసులే, ఫూకి ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ అంటే ఇష్టం, ఇంకా అతనికి స్ట్రాబెరీ అంటే ఎలర్జీ అని బాంబ్ పేల్చేసరికి ఫూ షాక్ అవుతాడు. లీనా నోరెళ్ళబెట్టి నీకెలా తెలుసు ఇవన్నీ అని అడిగితే వెన్ కవర్ చేస్తుంది. నేను ఈ జాబ్ కి రాకముందే బాస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చదివాను, నేను నా ప్రొఫెషన్ లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్ని మెయింటైన్ చేస్తాను అని బిల్డప్ ఇస్తుంది. ఫూ ఆకలేస్తుంది వెళ్లి వంట చేయని పంపిస్తాడు. లీనా జలస్ తో ఇది పక్కా ప్లాన్ తో వచ్చింది, ఫోన్ పడేయాలని చూస్తుంది కానీ నేను చచ్చినా జరగనివ్వను అని అనుకుంటుంది. వెన్ కిచెన్ లో వంట చేస్తూ అసలు ఆ ఫూకి లీనాకి మధ్య ఏముందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలో పడి అన్నంని మాడి మసి చేస్తుంది. అప్పుడే ఫూ నేర్పిన ఒక పాత ట్రిక్ గుర్తు చేసుకుంటుంది. మాడిపోయిన అన్నంలో కొన్ని వెజిటబుల్స్ కలిపి మేనేజ్ చేసి టేబుల్ మీద పెడుతుంది. లీనా అది చూసి అన్నంలో కూరగాయలేంటి, మాడిపోయిన వాసన వస్తుందేంటి అని అంటే వెన్ అంటుంది అయ్యో ఇది మాడిపోలేదు, మా ఊర్లో ఇట్లనే వండుతారు అని అబద్ధం చెప్తుంది. లీనా ఫూతో ఈ అన్నాన్ని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది, నువ్వు తినకు ఫూ, నీకు ఒంట్లో అసలే బాలేదు కదా, ఆరోగ్యం పాడవుతుందనంటే ఫూ మాత్రం ఫుల్ వాయించేస్తాడు. ఫుడ్ వేస్ట్ చేయకు లీనా అని అంటాడు. పైగా ఆమె చేసిన మిగతా కూరలను కూడా లీనా తిడుతుంటే వెనక్కి పాత రోజులు గుర్తొస్తాయి. ఫూ తనెప్పుడు వంట చేయనిచ్చేవాడు కాదనమాట. నువ్వేమన్నా కార్తీక దీపంలో వంటలక్కవనుకుంటున్నావా, ఒక్క వంట చేయడం కూడా రాదు, నా భార్యలాగా ఎంజాయ్ చేయి అనేవాడు. అది గుర్తు చేసుకుని వెన్ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు వెన్ అంటుంది బాగోలేకపోతే ఇచ్చేయండి నేను పట్టుకెళ్ళిపోతాను అని. కానీ ఫూ ఆమె చేయి పట్టుకుని ఆపి వద్దు ఇవన్నీ నాకు చాలా నచ్చాయి, అచ్చం నా టేస్ట్ కి తగ్గట్టుగానే ఉన్నాయని చెప్తాడు. పాపం వెన్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లీనా మాత్రం నోరెళ్ళబెట్టి ఫూన్ అడుగుతుంది ఫూ నీకు నిజంగా ఈ వంట టేస్ట్ తెలుస్తుందా అని. ఫూ అవునని చెప్పగానే లీనాకి మైండ్ బ్లాక్ అవుతుంది. అదేంటి ఎంతో మంది పెద్ద పెద్ద నానీలు అండ్ షెఫ్లు వండిన వంట కూడా ఏమి తినని ఈయన ఈ మామూలు అమ్మాయి చేసిన వంటతో సెట్ అయిపోయాడా అని కుళ్ళుకుంటుంది. కానీ వెన్ మాత్రం ఒకటే టెన్షన్ పడుతుంది, ఎందుకు ఇన్నేళ్ళు సరిగ్గా తినలేదు అని ఒకటే ఆలోచనలో పడిపోతుంది. లీనా వెంటనే పుల్ల పెడుతుంది. ఫూ ఈ అమ్మాయికి వంట రాదు, అన్నం మార్చేసింది, తను ఇప్పుడే ఫైట్ చేయనంటే ఫూ రివర్స్ లో నీ పని అయిపోయింది, ఫస్ట్ నువ్వు ఇంటికెళ్ళు అని అసిస్టెంట్ ని పిలిచి ఆమెను పంపించేస్తాడు. అప్పుడు వెన్ మెల్లగా అడుగుతుంది బాస్ మీకు నా వంట నచ్చిందా, ఇంట్లో వండిన ఫీలింగ్ వచ్చిందా అని. ఫూ కావాలనే లేదు అని చెప్పి ఆమె వేలుకున్న చిన్న గాయాన్ని గమనిస్తాడనమాట. ఆ తర్వాత వెన్ తన రూమ్ లో ఫేస్ మాస్క్ వేసుకొని ఆలోచిస్తుంది. చా కుక్కను చూసినా నన్ను గుర్తుపట్టలేదు, వంట తిన్నా నన్ను గుర్తుపట్టలేదు, వీడికి నన్ను ఎలా గుర్తు చేయాలి అని పాత రోజులు తలుచుకుంటుంది. అప్పట్లో ఫూ చెట్లకి వాటరింగ్ చేస్తుంటే వెన్ వెళ్లి అతన్ని కిస్ చేసి నా కిస్ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పటికీ గుర్తు పెట్టుకో అని చెప్పేది. అవి గుర్తు చేసుకుని వెన్ ఊహల్లో తేలిపోతుంది. వీడిప్పుడు నన్ను బలవంతంగా కిస్ చేస్తే బాగుండు అని కళ్ళు మూసుకొని రొమాంటిక్ ఇమాజిన్ లో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే మనోడు లోపలికొచ్చి నిన్నెవడు బలవంతంగా కిస్ చేస్తాడు అని అడుగుతాడు. వెన్ ఉలిక్కిపడి మాస్క్ తీసేసి బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఫూ ఆమెను దగ్గరకు లాక్కుంటే వెన్ కిస్ కోసం కళ్ళు మూసుకొని రెడీ అయిపోతుంది. ఫూ ఆమెను చూసి ఈమె నా వైఫ్ వెన్ ఒకటైతే కాదు, చాలా డిఫరెంట్ పర్సన్, కానీ నాకు వెన్ లాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూ ఏంటి ముఖం అలా పెట్టావు, ఇదిగో బ్యాండెడ్ నీ వేలికి తగిలించుకో, దెబ్బ తగిలింది కదా అని అంటాడు. మన వెన్ ఆ ఇచ్చిన బ్యాండెడ్ కే తెగ మురిసిపోతూ అమ్మో నా మీద కేర్ చూపిస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు అని అనుకుంటుంటే ఫూ వెంటనే రేపు వంట చేసేటప్పుడు నీ గాయం వల్ల టేస్ట్ పాడవకూడదు కదా, అందుకే ఇచ్చాను అని ఫ్యూజులు తీసేస్తాడు. వెన్కి మండుతుంది. రే నీకు కేవలం తిండి మీద ధ్యాస ఉంటుందా, నా గురించి ఆలోచించవా అని తిట్టుకుంటుంది. ఇంకోవైపు ఫూ తన రూమ్ లో వెన్ ఫోటో పట్టుకుని ఒకటే ఏడుస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ రోజు ఫూ ఇంటర్వ్యూలో తన సక్సెస్ కి కారణం తన భార్య అని గర్వంగా చెప్తుంటే సరిగ్గా అప్పుడే ఆమె చనిపోయిందని కాల్ వస్తుంది. వెన్ నీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఇంత సంపాదించాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయావా అని ఆ ఫోటోని పట్టుకుని హక్ చేసుకుని ఏడుస్తాడు. ఆ తర్వాత వెన్ ఆ విల్లాలో లీనా వెళ్ళొద్దని ఒక సీక్రెట్ రూమ్ గురించి చెప్తుంది కదా, సో మన వెన్ తీటది కాబట్టి అక్కడికే వెళ్తుంది. ఇందులో ఏముంటుంది, నా గురించి ఏమైనా ఉందా అని అనుకుంటూ పాస్వర్డ్ కొట్టడానికి ట్రై చేస్తుంది. ఫూ బర్త్డే తన బర్త్డే ఎన్ని కొట్టినా అది ఓపెన్ అవ్వదు. చివరికి వాళ్ళ వెడ్డింగ్ డేట్ కొడుతుంది, అంతే డోర్ ఓపెన్ అవుతుంది. వెన్ షాక్ అవుతుంది. ఫూ మా పెళ్లి రోజుని ఇంకా గుర్తుంచుకున్నాడా అని చాలా హ్యాపీ అవుతుంది. అంతలోనే ఫూ అక్కడికి వచ్చి నీకు పాస్వర్డ్ ఎలా తెలిసింది అని నిలదీస్తాడు. వెన్ టెన్షన్ పడుతూ ఎలా కవర్ చేస్తుందంటే ఆ డోర్ లాక్ కి బ్యాటరీ అయిపోయింది, అందుకే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిందని చెప్తుంది. మన తిక్క
తిక్కలోడు అది నమ్మి ఇంకోసారి రూమ్ దగ్గరికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే లీనా ఫైల్స్ పట్టుకొని వస్తుంది. ఫూ ఆఫీస్ కి రానని చెప్తాడు. ఈ రోజు నేను ఒక స్పెషల్ పర్సన్ ని కలవాలి అంటాడు. వెన్ అది విని ఎవరా స్పెషల్ పర్సన్, ఇంకెవరితైనా ఉందా ఏంటి అని అనుకుంటుంది. అలానే వెన్ ఫూ కోసం క్యారెట్ సూప్ పట్టుకొస్తుంది. అప్పుడు లీనా అరుస్తుంది, నీకు తెలీదా ఫూకి క్యారెట్ అంటే అస్సలు ఇష్టం లేదని. వెన్ కూడా చెప్తుంది, తినడానికి నచ్చకపోతే జ్యూస్ తాగొచ్చు కదా, ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, హెల్త్ కి మంచిది, తాగండి అని బలవంతం చేస్తుంది. మనోడు ఏం మాట్లాడుకున్న గడగడగడ తాగేస్తాడు. లీనా షాక్, వెన్ షేక్. ఆ తర్వాత వెన్ రూమ్ క్లీన్ చేస్తుంటే లీనా అక్కడికి వెళ్లి మళ్ళీ పుల్ల పెడుతుంది. ఏదో పిచ్చి వంట చేసి ఫూ మనసు గెలుచుకుంటాను అని ఓవర్ గా ఊహించుకోకు. నువ్వు జస్ట్ ఒక పని మనిషివి అంతే. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానులే, ఫూని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళని. దానికి వెన్ నేను అలాంటి పనులేం చేయడం లేదు అని అంటే లీనా ఇంకాస్త రెచ్చిపోయి, ఫూ ఇప్పుడు రిచ్ అయి ఉండొచ్చు కానీ నీలాంటి వాళ్ళని అస్సలు ఇష్టపడ్డు. ఇదిగో ఈ చెక్ తీసుకో, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అని రాసుకొని ఇంటి నుండి వెళ్ళిపో అని పొగరుతో ఆ చెక్ విసిరేస్తుంది. వెన్కి నవ్వొస్తుంది. ఓహో, నన్నే కొనాలనుకుంటున్నావా అని అనుకుంటూ ఆ చెక్ మీద ఏకంగా 1000 మిలియన్లు రాసేస్తుంది. అది చూసి లీనాకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఓరిని, ఇంత అమౌంట్ ఏంటి, నీకు పిచ్చెక్కేసిందా అని అరిస్తే వెన్ కూల్ గా, మరి నువ్వే కదా నీ ఇష్టం వచ్చినంత రాసుకోమన్నావు, ఏమైంది, నీ దగ్గర అంత సీన్ లేదా, ఎఫర్ట్ చేయలేవా అని కౌంటర్ ఇస్తుంది. లీనాకి మండిపోయి తన స్లీవ్స్ పైకి మడిచి కొట్టడానికి వస్తుంటే వెన్ కూడా అస్సలు తగ్గకుండా కొట్టడానికి రెడీ అయిపోతుంది. ఈ హడావిలో లీనా చేయి తగిలి అక్కడున్న ఒక చిన్న మట్టి బొమ్మ కింద పడి ముక్కలవుతుంది. సరిగ్గా అప్పుడే ఫూ అక్కడికి వచ్చి అసలేం జరుగుతోంది ఇక్కడ అని అరుస్తాడు. లీనా వెంటనే ప్లేట్ ఫిరాయించి, ఫూ ఇది నేను చేయలేదు, ఈ నాని వల్లే జరిగింది, తనే నన్ను నెట్టేసింది, అందుకే ఇది పడిపోయిందని అబద్ధం చెప్తుంది. కానీ పాపం ఫూ ఆ బొమ్మ ముక్కలైందని చెప్పి చాలా చాలా బాధపడుతుంటాడు. చాలా బాధగా వాటిని ఏరుకుంటాడు. లీనా మళ్ళీ పుల్ల పెడుతూ ఈ నానిని వెంటనే తీసేయని అంటే ఫూ ఒక్కసారిగా లీనా మీద అరిచి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు. వెన్కి కూడా ఆ బొమ్మను చూడగానే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మను పాస్ట్ లో తానే స్వయంగా తయారు చేసి ఫూ కోసం ఇచ్చింటుంది. ఇద్దరు కలిసి ఆ బొమ్మను తయారు చేసిన రోజులు గుర్తు చేసుకుంటారు. ఫూ వెన్కి కూడా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్పి పంపించేస్తాడు. వెన్ మనసులో నేనే ఆ బొమ్మను మళ్ళీ తయారు చేసిస్తాను, అప్పుడు తను హ్యాపీగా ఉంటాడు అని అనుకుంటుంది. లివింగ్ రూమ్ లోకి రాగానే వెన్కి ఇంకో షాక్ తగులుతుంది. అక్కడ తన బ్రదర్ హాన్ ఉంటాడు. అసిస్టెంట్ యముడు అంటాడు, వీడెవడో తెలుసా అని. వెన్ తనలో తాను, వీడప్పుడు 8 ఇయర్స్ ఉండేవాడు, ఇప్పుడేంటి ఇంత పెరిగిపోయాడు అని ఎమోషనల్ అవుతుంది. హాన్ వెన్ నేర్పు చూసి బిల్డప్ ఇస్తాడు. ఏంటి నా అందాన్ని చూసి పడిపోయావా, ఫ్రాన్స్ లో నా కోసం అమ్మాయిలు క్యూలో ఉన్నారు తెలుసా అని అంటే వెన్ చటుక్కున వాడి నెత్తి మీద ఒక దెబ్బ వేసి, రే కళ్ళు కండం ఆప్రా, నువ్వు నీ ముఖం అని తిడుతుంది. హాన్ షాక్ అవుతాడు. అదేంటి ఈ నాని సేమ్ మా అక్కలాగే బిహేవ్ చేస్తుంది, సేమ్ ఆమెలాగే కొడుతుంది అని డౌట్ పడతాడు. ఫూ రాగానే హాన్ ఫుల్ కాకపడుతూ, బావా వచ్చేసావా, త్వరగా నా పాకెట్ మనీ ఇచ్చేయి అని అడుగుతాడు. ఫూ వెంటనే ఒక కార్డ్ తీసి ఇందులో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎంజాయ్ చేయి అని ఇస్తాడు. మనవేం ఖాళీ చేతులతో ఉందా, వెంటనే దాన్ని లాగేసుకుంటుంది. ఏయ్ వీడికి ఇన్ని పైసలు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. హాన్ గట్టిగా అరుస్తాడు, ఓయ్ నువ్వు జస్ట్ పని మనిషివి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎందుకు వస్తున్నావు అని అంటే ఫూ కూడా వెన్ వైపు ఒకలా చూస్తుంటే ఆమె కవర్ చేస్తుంది. బాస్ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, వీడు చిన్న పిల్లడు, మిమ్మల్ని స్కామ్ చేసి మీ జేబుల్ని ఖాళీ చేస్తున్నాడు, ఒక స్టూడెంట్ కి ఇంత డబ్బు ఎందుకు అని క్లాస్ పిక్తుంది. హాన్ ఆ కార్డ్ లాగేసుకొని, నువ్వు మా అమ్మ అక్కలాగా సలహాలు ఇవ్వమాకమ్మా, నా బావ నా ఇష్టం, నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తాను అని జారుకుంటాడు. వెన్ మనసులో వీడు నా చేతికి దొరకాలి, ఉత్తి కారేస్తాను అని అనుకుంటుంది. ఫూకి అనుమానం వచ్చి నీకు వాడు తెలుసా అని అడిగితే వెన్ లేదు బాస్, ఇంట్లో సామాన్లు అయిపోయాయి, గ్రాసరీ తేయడానికి వెళ్తాను అని చెప్పి వాడెనకాలే బయలుదేరుతుంది. ఫూ తన అసిస్టెంట్ యముడితో ఈ నాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంక్వైరీ చేయని ఆర్డర్ ఇస్తాడు. మరోవైపు హాన్ ఆ కార్డ్ పట్టుకుని ఒక గ్యాంగ్ దగ్గరికి వెళ్లి, చూసారా 1 lakh తేయడం ఎంత ఈజీనో, ఇక నన్ను మీ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే వెన్ ఎంట్రీ ఇస్తుంది. హాన్ నోట్లో ఉన్న సిగరెట్ పడేసి, నువ్వెంత, నీ వయసు ఎంత, ఈ వయసులో స్మోకింగ్ ఏంట్రా, పైగా ఈ ఎదవలేంటి అని తిడుతుంది. ఆ రౌడీలు ఆమెను చూసి, నువ్వెవరే మా ఏరియాకొచ్చి మాకే క్లాస్ పీక్తున్నావ్ అని సీరియస్ అవుతారు. ఏం చేయలేక హాన్ వెన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అయ్యో ఈమె నా గర్ల్ ఫ్రెండ్, కొంచెం ఇన్నోసెంట్, ఏమీ అనుకోకండి అని అబద్ధం చెప్తాడు. వెన్ తో వెళ్ళిపో వెన్, వీళ్ళని రెచ్చగొట్టకు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని బ్రతిమ్లాన్నా కూడా వినదు కదా, పెద్ద మొండిది కదా, ఈ పైసలు ఇప్పుడే వాడికి రిటర్న్ ఇచ్చాయి అని అరుస్తుంది. రౌడీలు కోపంతో హాన్ ని తన్ని వెన్ ని బెదిరిస్తారు. అప్పుడు వెన్ వాళ్ళని ఉత్తికారేస్తుంది. వాళ్ళు భయంతో ఇంకా కార్డు ఇచ్చేసి అక్కడ నుంచి పారిపోతారు. కానీ ఈ గందరగోళంలో ఆమె కాలుకు కూడా కొంచెం బాగా దెబ్బ తగులుంటుంది. హాన్ దగ్గర కార్డు లాగేసుకొని 10 ఇంటికని అంటుంది. హాన్ ఆమె చేయి పట్టుకొని, నువ్వు అచ్చమ్మ అక్కలాగే ఉన్నావు వెన్, తను కూడా ఇలాగే నన్ను కొట్టేది, కానీ ఇప్పుడు తను లేదు అని ఎమోషనల్ అవుతాడు. వెన్ అతని ఎమోషన్ కి సర్లే ఇవన్నీ జరుగుతుంటాయి, అతిగా ఊహించుకోకు అని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్తుంది. కానీ కుంటుకుంటూ ఇంటికి రాగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఏమైంది వెన్, నిన్నెవరైనా తన్నారా అని అడిగితే నీకు తెలియకపోతే నోరు మూసుకొని కౌంటర్ ఇస్తుంది. ఫూ దగ్గరకు వెళ్లి తను కొత్తగా చేసిన మట్టి బొమ్మని ఇస్తుంది. బాస్ నిన్నొకటి పగిలిపోయింది
పగిలిపోయింది కదా! అచ్చం అలాంటిదే మార్కెట్‌లో దొరికితే కొన్నాను. ఫటాఫట్ దీని డబ్బులు నాకిచ్చేసేయండి అని అడుగుతుంది. కానీ మన ఫూ అది కొన్న బొమ్మ కాదు. తనే తయారు చేసిందని కనిపెడతాడు. ఎందుకంటే ఆ బొమ్మలో వెన్ టచ్ కనిపిస్తుందన్నమాట. సేమ్ తను కూడా అలానే తయారు చేస్తుంది కదా అంది. అప్పుడే ఫూకి చాలా హెడ్‌ఏక్ రావడంతో వెంటనే సైకియాట్రిస్ట్‌కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే వెన్ కిచెన్‌లో ఆలోచిస్తుంది. అప్పుడే 10 డేస్ అయిపోయాయి. ఇంకా నా లైఫ్ స్పాన్‌లో 20 డేసే ఉన్నాయి. ఈలోపు ఫూకి నిజాన్ని గుర్తు చేయాలి. అలాగే మా మమ్మీ డాడీని కూడా కలవాలి అని డిసైడ్ అవుతుంది. బాగా తయారై ఫూ దగ్గరికి వెళ్లి బాస్ నాకీరోజు సెలవు కావాలి అని అడుగుతుంది. వెన్ తయారైన తీరు చూసి ఫూ షాక్ అవుతాడు. ఏంటి ఈ గెటప్ అని అడుగుతాడు. వెన్ అది నా పర్సనల్ మ్యాటర్ బాస్ అనంటే ఫూ సరే వెళ్ళు కానీ ఈ రోజు నీ జీతం కట్ అని ఆర్డర్ వేస్తాడు. జీతం కట్ చేస్తాను అనగానే వెన్కి చిర్రెత్తుకొస్తుంది. ఓరిని పిసినారోడా అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫూ తన అసిస్టెంట్ ని అడుగుతాడు. అదేంటి తను ఈ రోజు అంత హ్యాపీగా ఉంది ఏదో తేడాగా ఉంది అని. అసిస్టెంట్ మెల్లగా మళ్ళీ పుల్లబెడతాడు. బాస్ నాకు తెలియదు కానీ నిన్న తను హాన్ తో కలిసి బయట తిరుగుతుంటే చూశాను. మేబీ వాళ్ళిద్దరు డేటింగ్ స్టార్ట్ చేశారేమో అని చెప్పేస్తాడు. అది వినగానే మనోడికి మండుతుంది. హాన్ గడు ఇంకా హై స్కూల్ స్టూడెంట్ రా ఈ ఏజ్ లో డేటింగ్ ఏంటి అసలు మంచి పద్ధతి కాదు అని సీరియస్ అవుతాడు. అసిస్టెంట్ మనసులో బాస్ కి ఏంటి ఇంత కోపం వస్తుంది తమ్ముడు మీదనా లేక నాని మీదనా అని అనుకుంటాడు. అప్పుడే ఇంకో మాట చెప్తాడు. బాస్ ఈ రోజు మీ వైఫ్ 5th డెత్ యానివర్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళరా అని అడుగుతాడు. ఆ మాట వినగానే ఫూ ఒక్క నిమిషం మౌనంగా ఉండి కార్ రెడీ చేయి నేను వెన్ని మళ్ళీ కలవడానికి వెళ్తున్నాను అని బయలుదేరుతాడు. మరోవైపు వెన్ తన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళని చూడగానే ఆమె కళ్ళల్లో పాపం నీళ్లు తిరుగుతాయి. లోపల వాళ్ళు వెన్ ఫోటోకి పూలమాల వేసి తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. వెన్ డోర్ నాక్ చేయగానే వాళ్ళు తలుపు తీస్తారు. వెంటనే వాళ్ళని హగ్ చేసుకొని మమ్మీ డాడీ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని ఏడుస్తుంది. ఎవరో వాళ్ళని సడన్ గా హగ్ చేసుకునేసరికి వాళ్ళు భయపడిపోయి దూరం చేస్తారనమాట. వెన్ లోపలికి వెళ్లి తన ఫోటోని చేతిలోకి తీసుకొని నేను వెన్ని మమ్మీ మీ కూతుర్ని అని చెప్పేస్తుంది. వాళ్ళకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. దయ్యమా చచ్చిన నా కూతురు మళ్ళీ రావడం ఏంటి అని భయపడి దేవుని ఫోటో పట్టుకుని ఒకటే ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు. వెన్ మనసులో ఆ యమ్ముడు ఫూకి నిజం చెప్పొద్దన్నాడు కానీ మా అమ్మా నాన్నకి చెప్పకూడదని కండిషన్ పెట్టలేదు కదా అని ఒక ప్లాన్ వేస్తుంది. వెన్ తన పేరెంట్స్ కి నమ్మకం కలిగించడానికి పాత సీక్రెట్స్ అన్ని చెప్తుంది. డాడీ మమ్మీకి తెలియని ఒక సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేస్తాను. నువ్వు మమ్మీకి తెలియకుండా సోఫా లోపల దాచిన పైసలన్నీ నాకు తెలుసు అని చెప్పేస్తుంది. వాళ్ళ అమ్మ వెళ్లి చెక్ చేయగానే అక్కడ గుట్టలు గుట్టలుగా పైసలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే వెన్ని గుర్తుపట్టి ఆమెను పట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తారు పాపం. ఇంకా వెన్ వాళ్ళకి మొత్తం స్టోరీ చెప్పేస్తుంది. మమ్మీ బాధపడకండి నాకు కేవలం 1 మంత్ మాత్రమే టైం ఇచ్చారు. ఈ 1 మంత్ లో నేను మీతో హ్యాపీగా గడుపుతాను అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ హ్యాపీ అయ్యి ఆగు వెన్ నీకు ఇష్టమైన వంటలన్నీ వండి తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడే సడన్ గా ఎవరో డోర్ నాక్ చేస్తారు. తలుపు తీస్తే అక్కడ ఫూ ఉంటాడు. వెన్ ఫోటోకి దండ వేసి ప్రేయర్ చేయడానికి వచ్చానని చెప్తాడు. వాళ్ళ డాడీ హ్యాపీగా మా కూతురు వచ్చేసింది అని చెప్పబోతుంటే వాళ్ళ మమ్మీ నోరు నొక్కేస్తుంది. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ వల్లే మా కూతురు ఇన్ని కష్టాలు పడింది వెళ్ళిపో అని కోపంగా చెప్తుంది. అంతలోనే లోపల నుండి వెన్ మమ్మీ ఎవరొచ్చారు అని అడుగుతూ బయటకు వస్తుంది. ఫోన్ చూడగానే ఆమెకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఫూ కూడా షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అంతలోనే ఫూకి అసిస్టెంట్ చెప్పిన మాట గుర్తొస్తుంది. అదే హాన్ వెన్ నిజంగానే డేటింగ్ లో ఉన్నారేమో అని ఆ విషయం పేరెంట్స్ దాకా కూడా వచ్చేసిందా అని జలసీతో మండిపోతాడు. వెంటనే అక్కడే తిష్ట వేసి లంచ్ టైం అయింది కదా నన్ను కూడా జాయిన్ చేసుకోండి అని బలవంతంగా కూర్చుంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఫూ మెల్లగా పుల్లబెడతాడు. హాన్ ఇంకా హై స్కూల్లోనే ఉన్నాడు కదా ఈ ఏజ్ లో రిలేషన్షిప్స్ అవి మంచివి కాదు కొంచెం ఆలోచించుకోండి అని అంటాడు. వెన్ అది విని షాక్ అవుతుంది. ఏంటి వీడు ఎవరితోనో డేటింగ్ చేస్తున్నాడా నాకు తెలియకుండా ఇంత ధైర్యం వచ్చిందా వీడికి వాడు నా చేతికి దొరకాలి వాడి సంగతి చెప్పేస్తాను అని హాన్ అరుస్తుంది. పేరెంట్స్ కూడా ఒకటే డిసైడ్ అవుతారు. ఫూకి వెన్ గురించి అస్సలు చెప్పకూడదు. తను 1 మంత్ మాత్రమే ఉంటుంది కదా ఫూ తన్ని తానే గుర్తుపట్టి ప్రేమిస్తేనే వెన్ మనతో శాశ్వతంగా ఉంటుంది అని డిసైడ్ అవుతారు. డిన్నర్ అయిపోయాక ఫూ వెన్ బయలుదేరతారనమాట. అప్పుడు మాటల్లో ఫూ నీ ప్రైవేట్ మ్యాటర్ అంటే హాన్ ఇంటికి రావడమేనా అని అడుగుతాడు. అవును నేను ఎవరినైతే బాగా మిస్ అయ్యానో వాళ్ళని కలవడానికి వచ్చాను అని చెప్పి వెళ్తుంది. దారిలో వాళ్ళకి ఇంతకు ముందు గొడవపడ్డ రౌడీలు ఉన్నారు కదా వాళ్ళు ఎదురవుతారనమాట. వాళ్ళు ఆమె మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంటే వెన్ ఫోన్ వెనక్కి నెట్టి పోలీసులకు కాల్ చేస్తానని చెప్తుంది వాళ్ళకి. కానీ ఫూ ఆమెను పక్కకు జరిపి ఆ రౌడీలకు ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు. ఆమె కోసం ఫూ ఫైట్ చేస్తుంటే అబ్బా నా మొగుడు ఎంత స్ట్రాంగ్ అయిపోయాడో అని తెగ మురిసిపోతుంది. కానీ ఒక రౌడీ దొంగ దెబ్బ తీసి ఫూ కాల్ మీద గట్టిగా కొడతాడు. పాపం అతనికి కొంచెం సీరియస్ అవుతుంది. ఆ తర్వాత సీన్ లో డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రస్తుతానికి వీల్ చైర్ వాడాలి అని చెప్తాడు. అసిస్టెంట్ మాత్రం ఏడవడం స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ మా బాస్ కి ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే కుంటివాడు అయిపోతే ఎలా అని అరుస్తాడు. డాక్టర్ అంటాడు భయపడకండి రోజు నీడిల్ ట్రీట్మెంట్ చేస్తే వారం రోజులే సెట్ అవుతాడు కానీ నేను చేయలేను ఎవరైనా చైనీస్ డాక్టర్ ఉంటే చూసుకోండి అని చెప్తాడు. వెంటనే
వెంటనే నాకు తెలుసు నేను ట్రీట్మెంట్ చేస్తాను అని ముందుకొస్తుంది. అప్పుడు వెన్‌కి పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందన్నమాట. అసలు ఫూ వెన్‌ల పరిచయం ఎలా జరిగిందంటే, ఫూ వెన్‌కి ఫస్ట్ టైమ్ వీల్ చైర్‌లోనే పరిచయమయ్యాడు. ఒక హిల్స్ ఏరియాలో ఉన్నప్పుడు ఫూ వీల్ చైర్ కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయి పడిపోతుంటే వెన్ అతన్ని కాపాడి ఇంటికి తీసుకెళ్తుంది. దారిలో కొందరు ఆంటీలు వెన్‌ని ఆపుతారు. "ఏమ్మా ఈ అబ్బాయితో నీకేం పని? వీడొక అన్‌లక్కీ ఫెలో. ఫూ ఫ్యామిలీకి పుట్టిన ఇల్లిజిటిమేట్ చైల్డ్. పైగా కుంటివాడు. వీడిని చూస్తేనే బ్యాడ్ లక్ వస్తుంది. దూరంగా ఉండు" అని చండాలంగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న వెన్‌కి మండిపోతుంది. ఆ ఆంటీని తిట్టిపోస్తుంది. "మీ నోర్లు మూసుకోండే ముసలోళ్ళారా. పక్కోళ్ళ గురించి మాట్లాడడం గాదు. నీ హస్బెండ్ నిన్ను చీట్ చేస్తున్నాడు తెలుసా" అని ఇంకో ఆంటీతో అంటుంది. "నీ కొడుకు తన పెళ్ళాం నగలమ్మి తాగేస్తున్నాడు కదా! ముందది చూసుకో" అని వాళ్ళ గుట్టు రట్టు చేయడంతో ఆంటీలు ముఖం మార్చుకొని వెళ్ళిపోతారు. వెన్ ఫోన్ ఇంటి దగ్గర దించి "నేను నీ కాళ్ళకి బాగు చేస్తాను. నాకు నీడిల్ ట్రీట్మెంట్ వచ్చు" అని చెప్తుంది. ఫూ మాత్రం నమ్మడు. "నేను ఎప్పటికీ నడవలేను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు" అని మొండికేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో వెన్ ఆ రోజు ఫూని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వెన్ మొండిగా తన కాళ్ళ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. అండ్ "నన్ను నమ్ము, నిన్ను పక్కాగా నడిపిస్తాను" అని ధైర్యం చెప్పడంతో ఆ సెకండే ఫూకి వెన్ మీద లవ్ పుడుతుందన్నమాట. అందరూ వదిలేసిన ఫూని తను మళ్ళీ నడుస్తాననే ఆశ కలిగించిన ఏకైక పర్సన్ వెన్ కదా! సో అందుకే అంత పిచ్చిగా ఆమెను లవ్ చేస్తుంటాడు. ఇంక ప్రెజెంట్‌కొస్తే వెన్ ఇప్పుడు కూడా నాకు నీడిల్ ట్రీట్మెంట్ వచ్చు. నేను ఫూని బాగు చేస్తానని అనగానే ఫూ కూడా సరే అనడంతో వెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆమె ఫూ కళ్ళల్లోకి చూస్తూ "భయపడకు బాస్, నేను నిన్ను నడిపిస్తాను" అని చెప్తుంది. సేమ్ పాస్ట్‌లో చెప్పినట్టే. నెక్స్ట్ డే వెన్ మెల్లగా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. లోపలంతా పాతకాలం నాటి వస్తువులే ఉంటాయి. అవన్నీ వాళ్ళ ఓల్డ్ మెమరీస్ అన్నమాట. ఇవన్నీ ఇంకా ఇలా ఉంచాడేంటి? తను ఎదిగిన విధానాన్ని గుర్తు చేసుకోవడానికా? లేక నా జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవడానికా అని ఆలోచిస్తుంది. ఇంకోవైపు వెన్ చేస్తున్న ట్రీట్మెంట్ వల్ల ఫూ కాలు మెల్లగా కదులుతుంది. సరిగ్గా అప్పుడే ఫూ ప్రైవేట్ సైకియాట్రిస్ట్ అక్కడికొస్తుంది. ఆమె చాలా రూడ్ గా వెన్ చేయి విదిలించి "ఎవరు నువ్వు? లోపలికి ఎవరు రాకూడదు" అని ఫూ వీల్ చైర్ ని లాక్కెళ్లిపోతుంది. వెన్ అసిస్టెంట్ అడుగుతుంది "ఎవత్తా పొగరబోత్ గిత్తా" అని. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు "తను బాస్ సైకియాట్రిస్ట్. గత 5 ఇయర్స్ గా బాస్ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నారు. అందుకే తన హెల్ప్ తీసుకుంటున్నారు" అని చెప్పగానే వెన్ షాక్ అవుతుంది. తను నా కోసమే ఇంతలా బాధపడ్డాడా అని తన్ని తాను తిట్టుకుంటుందన్నమాట. లోపల ఫూ ఆ డాక్టర్ కి తన మనసులో మాట చెప్తాడు. "డాక్టర్, నా భార్య వెన్ తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది. తను నా పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను" అని చెప్పగానే ఆ డాక్టర్ చాలా కూల్ గా "మిస్టర్ ఫూ, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. ఇదంతా మీ ఇల్యూజన్ మాత్రమే. ఒక పాత సినిమాని చూసి అందులో సీన్ గుర్తు చేసుకొని వేరే ఎవరినో చూసి మీ భార్య అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు" అని క్లాస్ పీకుతుంది. ఫూకి మాత్రం ఏం అర్థం కాదు. ఆ డాక్టర్ అతన్ని రిలాక్స్ అవ్వమని హిప్నోటైజ్ చేస్తుంది. వెన్ మళ్ళీ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఫూ రాసిన పర్సనల్ డైరీ తీస్తుంది. అందులో ఒక్కొక్క విషయం చదువుతుంటే ఆమెకు ఏడుపు ఆగదు. వెన్ చనిపోయిన రోజు నుండి ఇప్పటిదాకా ఫూ ప్రతి రోజు జరిగిన విషయాలు, ఆమె మీద తనకున్న ప్రేమని అక్షరాల్లో రాసుకుంటాడనమాట. తను లేని ఒక్కో రోజుని ఎంత నరకంగా గడిపాడో, ఒక్క క్షణం కూడా తను సంతోషంగా లేనని అందులో రాశాడు. అది చదవగానే వెన్ పరిగెత్తుకుంటూ ఫూ దగ్గరికెళ్తుంది. కానీ ఆ డాక్టర్ ఆమెను ఆపి "ఇప్పుడు ఫూ రెస్ట్ తీసుకున్నాడు, డిస్టర్బ్ చేయకు" అని ఇన్సల్ట్ చేస్తుంది. వెన్ గట్టిగా "పక్కకు తప్పుకో, నేను ఇప్పుడే తన్ని కలవాలి" అని అరుస్తూ లోపలికి వెళ్తుంది. నిద్రపోతున్న ఫూని చూస్తూ వెన్ మనసులో అనుకుంటుంది "ఐ మిస్ యూ సో మచ్ ఫూ. నేనే నీ వెన్ని అని చెప్పాలనుంది" అని ఎమోషనల్ అవుతుంది. మెల్లగా అతన్ని నిద్ర లేపి "బాస్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అని అంటుంది. కానీ ఫూ చాలా సీరియస్ గా "నువ్వు ఇప్పుడు వెళ్ళు, రేపు మాట్లాడుకుందామని" వెన్ని పంపించేస్తాడు. వెన్ వెళ్ళగానే ఎక్కడ ఆ నానికి అట్రాక్ట్ అవుతున్నాడేమో అన్న కోపంతో ఆ మెడిసిన్ ని విసిరేసి తన మనసులో అనుకుంటాడు వెన్ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని. ఆ నెక్స్ట్ డే ఫూతో మాటల కోసం వెన్ రూమ్ కెళ్తే అతను అక్కడ ఉండడు. అతను ఎవరికి చెప్పకుండా ఆ హిల్ ఏరియాకి వెళ్ళుంటాడనమాట. పైగా కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండడంతో వెన్ ఇమ్మీడియట్ గా సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఆ డైరీ చెక్ చేస్తుంది. అందులో ఈ రోజు డేట్ వేసి ఒక మాట రాసుంటుంది. "వెన్ చివరి కోరిక తీర్చడానికి నేను హిల్ ఏరియాకి వెళ్తున్నాను. సన్ రైజ్ చూస్తూ డైరెక్ట్ గా నీ దగ్గరికే వచ్చేస్తున్నాను వెన్" అని ఉంటుంది. అది చదవగానే వెన్ కి గుండె ఆగిపోయినంత పనవుతుంది. వీడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాడా ఏంటి అని అందరిని తీసుకొని ఆ హిల్ ఏరియా వైపు పరిగెడుతుంది. అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు కానీ ఫూ దొరకడు. అందరూ విడిపోయి వెతుకుతూ ఉంటే వెన్ ఒక్కతే ఏడుస్తూ కూర్చుంటుంది. "ఫూ, నీకేం కాకూడదు. నేనెవరో కూడా నీకు చెప్పలేదు. తెలుసుంటే ఫస్ట్ రోజే నిన్ను హగ్ చేసుకునేదాన్ని" అని ఎక్కెక్కి ఏడుస్తుంటే వెనుక నుండి గొడుగు పట్టుకొని ఫూ ప్రత్యక్షమవుతాడు. "నన్ను వెతుకుతున్నావా" అని అడుగుతాడు. వెన్ వెంటనే అతన్ని గట్టిగా హగ్ చేసుకొని "నీకేమన్నా పిచ్చా? ఇంత అర్ధరాత్రి ఈ డేంజరస్ ప్లేస్ కి ఎవరైనా వస్తారా? పైగా నీ కాలికి దెబ్బ కూడా తగిలింది. ఇక్కడ నుంచి పడిపోతే ఏమయ్యేది" అని అరుస్తుంటే ఫూ ఆమెను దగ్గరకు లాక్కుని గట్టిగా కిస్ చేస్తాడు. వెన్ షాక్ అవుతుంది. అప్పుడు ఫూ అంటాడు "నేను లేకపోతే ఇంతలా ఏడుస్తున్నావు కదా, మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేనెంత ఏడ్చానో తెలుసా" అని అనగానే వెన్ షాక్ అవుతుంది. ఇంటికి వచ్చాక ఫూ వెన్ తల తుడుస్తూ ఉంటే వెన్ కంప్లైంట్ చేస్తుంది. "ఇదంతా యముడుగాడి వల్లే. నిజాన్ని చెప్పొద్దని కండిషన్ పెట్టాడు. పైగా నన్ను వేరే అమ్మాయి బాడీలో వేశాడు. ఆ ముసలోడు మళ్ళీ కనిపిస్తే వాడి గుండు గీయిస్తాను" అని తిడుతుంది. ఇంకోవైపు నరకంలో చిత్రగుప్తులు యముడితో అంటారు "బాస్, వెన్ తన ఐడెంటిటీని మొగుడికి చెప్పేసి
కలిసింది, నీ రూల్ బ్రేక్ చేసింది, పదండి తన ఆత్మని మళ్ళీ నరకానికి తెచ్చేద్దామనంటే యముడు వాడిని లాగిపెట్టి ఒకడు కొడతాడు. అమ్మ బాబోయ్! ఆ తలతిక్కదాన్ని మళ్ళీ ఇక్కడికి తెస్తే మనకి నరకం చూపిస్తుందిరా. వెంటనే తన ఆయుష్ని 100 ఏళ్ళకి పెంచేయండి. తను భూమి మీద ప్రశాంతంగా ఉంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలం అని సంతకం పెట్టేస్తాడు. ఇక్కడ ఫూ వెన్కి ఒక విషయం చెప్తాడు. తను కొండపైకి చావడానికి వెళ్ళలేదు. తన మనసులో అనుమానం తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఫూ ఆ కొండపై ఉన్న టెంపుల్లో ఒక మాస్టర్ ని కలిసి ఉంటాడనమాట. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మాస్టర్ చెప్తాడు, 5 years బ్యాక్ ఒక అమ్మాయి కూడా నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది. నీకో గుడ్ న్యూస్, ఆ అమ్మాయిని మళ్ళీ భూమి మీదకి పంపారు. తను నీ దగ్గరే ఉంది అని క్లారిటీ ఇస్తాడు. ఫూ వెన్తో అంటాడు, ఇక్కడ నువ్వు ఫస్ట్ రోజే వంట చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ కుక్కతో ఆడుకుంటుంటే నాకు నమ్మకం కలిగింది. కానీ ఇదంతా నా భ్రమేమో అని భయపడ్డాను. అప్పుడు వెన్ అంటుంది, ఇది కల కాదు ఫూ, ఇకపై చావు కూడా మనల్ని విడదీయలేదు అని మళ్ళీ కిస్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ ఫూ రూమ్ నుండి బయటకు వస్తుంటే అసిస్టెంట్ చూస్తాడనమాట. మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది కదా అని అడిగితే వెన్ అబ్బాయి అలాంటిదేం లేదు అని అమాయకంగా బిల్డప్ ఇస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. వెన్ అసిస్టెంట్ మాట్లాడుతుండగా ఫూ అక్కడికి మాస్ ఎంట్రీ ఇచ్చి వెన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఏంటి వైఫ్, ఏం మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు. అది విని అసిస్టెంట్ కి నోట్లో మాట రాదు. వైఫా? బాస్ ఏంటి ఈమెను పెళ్ళామని పిలుస్తున్నాడు అని షాక్ అవుతాడు. ఫూ ప్రౌడ్ గా చెప్తాడు, అవును తను నా వైఫ్, ఈ ఇంటికి ఆమె మేడం, ఇకపై తను నానీ జాబ్ చేయడం లేదు, ఆ పనికి ఎవరినైనా కొత్తోళ్ళని వెతుక్కో అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మ బాబోయ్, ఒకే ఒక్క నెలలో వెన్ బాస్ మనసు గెలుచుకొని ఏకంగా పెళ్ళాం పోస్ట్ కొట్టేసిందా అని షాక్ అవుతాడు. అండ్ ఫూ అతన్ని తన రూమ్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ తీసుకురమ్మని చెప్తాడు. అసిస్టెంట్ వెళ్లి ఆ కొన్ని ఫైల్స్ తీసుకొస్తాడు. ఫూ వాటిని వెన్ కి ఇస్తూ, ఇదిగో వెన్, ఇవన్నీ నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇక నుండి ఇవన్నీ నీవే అని చెప్తాడు. వెన్ ఈ డాక్యుమెంట్స్ చూసి నోరెళ్లబెడుతుంది. అమ్మో, 5 ఏళ్లలో ఇంత సంపాదించావా అనగానే ఫూ నవ్వుతూ, ఇది కేవలం మన కంట్రీలో ఉన్నవి మాత్రమే, అబ్రాడ్ లో ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈ పొజిషన్ కి రావడానికి నువ్వే కదా కారణం, అందుకే నాకున్నవన్నీ నీవే అని చెప్తాడు. వెంటనే వెన్ తన దగ్గర అంత డబ్బు ఉందని తెలవగానే షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆన్లైన్ లో అదిరిపోయే డ్రెస్సులు, పర్సులు, కాస్ట్లీ థింగ్స్ అన్ని ఆర్డర్ చేసేస్తుంది. అసిస్టెంట్ ఇదంతా చూసి, అదేంటి బాస్, ఫస్ట్ రోజే ఈమె ఇంతలా ఖర్చు పెట్టేస్తుంది, మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వడం లేదు కదా ఇలాంటి గోల్డ్ డిగ్గర్ తో రిలేషన్షిప్ లో ఉన్నందుకు అని ఫోన్ అడుగుతాడు. వెన్ కూడా మెల్లగా, ఫూ అప్పట్లో మనం బేస్మెంట్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం ఎంత కష్టపడ్డామో గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఈ డబ్బులన్నీ ఇలా వేస్ట్ చేస్తుంటే నీకేం అనిపించడం లేదా అని అడుగుతుంది. ఫూ ఆమెను దగ్గరకు తీసుకొని, నా డబ్బులన్నీ నీకోసమే కదా వెన్, నువ్వెంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో అని చెప్తాడు. వెన్ మురిసిపోతూ ఫూకి కిస్ ఇచ్చి, నా చాయిస్ ఎంత బాగుందో చూసావా, రింగ్ మాత్రమే కాదు నా హస్బెండ్ కూడా బెస్ట్ అని సంబరపడిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆ పొగరుబోతు సైకియాట్రిస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఫూ వెన్ క్లోజ్ గా ఉండడం చూసి, మిస్టర్ ఫూ, మీకు మళ్ళీ పాత ట్రామా వచ్చినట్టు విన్నాను, అందుకే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చానంటే ఫూ రివర్స్ లో, నాకు ఇకపై ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, అన్ని క్యాన్సిల్ చేసాయని చెప్తాడు. ఎందుకు అని ఆమె అడిగితే ఫూ వెన్ చేపట్టుకొని, ఎందుకంటే నాకు కావాల్సిన క్యూర్ దొరికేసింది అని చెప్పడంతో ఆ డాక్టర్ షాక్ అయ్యి వెన్ గురించి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఫూ సీరియస్ అయ్యి అసిస్టెంట్ కి చెప్పి ఆమెను బయటికి గెంటేస్తాడు. తర్వాత వెన్ ఫూతో, నాకు నీ ఆఫీస్ చూడాలని ఉంది అనగానే ఫూ వెంటనే ఆమెను కంపెనీకి తీసుకెళ్తాడు. అంత పెద్ద బిల్డింగ్ చూసి వెన్ షాక్ అవుతుంది. ఇక్కడ ఎవరికి నేను నీ వైఫ్ అని చెప్పకు, నీ అసిస్టెంట్ లా నటిస్తూ నీతో కలిసి వర్క్ చేస్తాను ప్లీజ్ అని అడుగుతుంది. ఫూ ఎందుకు, నేను నీ హస్బెండ్ ని అని అందరికి తెలియడం నీకు ఇష్టం లేదా అని అడిగితే వెన్, అందరికి తెలిస్తే అటెన్షన్ ఎక్కువైపోతుంది, నాకు అదొద్దు అని కవర్ చేస్తుంది. ఫూ సరేనని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాడు. ఇంకా కంపెనీలోకి వెన్ ఎంట్రీ ఇస్తుంది. ఎంప్లాయీస్ అందరూ ఫోన్ విష్ చేస్తుంటే వెన్ మాత్రం తన హస్బెండ్ సక్సెస్ ని చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఫూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగానే వెన్ కుర్చీలో కూర్చొని సీఈఓలా బిల్డప్ ఇస్తుంది. అసిస్టెంట్, ఫైల్స్ అన్నిటి తీసుకురా, నేను చెక్ చేయాలి అని ఫోన్ ఆర్డర్ వేస్తుంది. ఫూ కూడా ఒక మంచి ఎంప్లాయీ లాగా ఫైల్స్ అన్ని తెచ్చి ఇస్తాడు. వెన్ మెచ్చుకుంటూ, నువ్వు చాలా మంచి ఎంప్లాయీ, నీకు ఏదైనా రివార్డ్ ఇవ్వాల్సిందే అని అనగానే మనోడు తన కోట్ తీసేసి టై విప్పి షర్ట్ బటన్స్ అన్ని ఇప్పేస్తాడు. వెన్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఏ రివార్డ్ ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీ అని చెప్పి ఆమెని రొమాంటిక్ గా రెచ్చగొడతాడు. ఫూ అలా సడన్ గా షర్ట్ బటన్స్ విప్పేసేసరికి వెన్ కంగారు పడిపోతుంది. ఏంటి వేషాలు, ఎవరైనా ఆఫీస్ లోకి వస్తే ఏమనుకుంటారనంటే ఫూ నవ్వుతూ, నువ్వే కదా నా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నావు, మరి ఇప్పుడేంటి భయపడుతున్నావు అని అంటాడు. వెన్ సిగ్గుపడుతూ, లేదు లేదు మనం ఆఫీస్ లో ఉన్నాం కదా, ఇవన్నీ వద్దు, అయినా బాస్ కుర్చీలో కూర్చుంటే ఆ కిక్కే వేరబ్బా, నువ్వు నిజంగా అదిరిపోయే డ్రీమ్ ని సెలెక్ట్ చేసుకున్నావు అని హ్యాపీ అవుతుంది. అప్పుడే ఫూ మెల్లగా అడుగుతాడు, వెన్ నీకు కూడా ఒక డ్రీమ్ ఉంది కదా, దాన్ని అచీవ్ చేయాలని లేదా అని అడుగుతాడు. ఫూకి యాక్చువల్ గా ఒక పెద్ద రైటర్ అవ్వాలని ఉంటుంది. ఆమె ఒక ఓన్ బుక్ రాసి ఫేమస్ అవ్వాలనేదే ఆమె కళ. సో అది గుర్తు చేసినప్పుడు ప్రెసెంట్ లో వెన్ అంటుంది, అదంతా పాత మాట ఫూ, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని. కానీ ఫూ మాత్రం తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాను అని భరోసా ఇస్తాడు. వెన్ కూడా హ్యాపీ అయిపోయి, సరే అయితే నేను మళ్ళీ రాయడం మొదలు పెడతాను, కానీ స్టోరీస్ రాయాలంటే ఇన్స్పిరేషన్ కావాలి, ఆ ఇన్స్పిరేషన్ కి నీ హెల్ప్
హెల్ప్ కావాలి అని కండిషన్ పెడుతుంది. ఇది హెల్ప్ కావాలా? అయితే ఓకే అని ఇద్దరు మళ్ళీ రొమాంటిక్ గా కిస్ చేసుకోవడానికి దగ్గర అవుతుంటే పానకంలో పుడకలాగా లీనా డోర్ తీసుకొని లోపలికొస్తుంది. వీళ్ళిద్దరూ అంత క్లోజ్ గా చూసి అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అరుస్తుంది. ఫూ వెంటనే దూరంగా జరుగుతారు. ఫూకి పిచ్చి కోపం వచ్చి లీనా మీద అరుస్తూ ఒక రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని నీకు తెలీదా అని అంటాడు. అప్పుడు లీనా వెంటనే యాక్టింగ్ చేస్తూ నిన్న నువ్వు కొండపైకి వెళ్ళాక కనపడకుండా పోయావు కదా, నీ మీద కన్సర్న్ తో నీకేమైందో అని తెగ టెన్షన్ పడుకొని వచ్చేసాను అని యాక్టింగ్ చేస్తుంటే ఫూకి ఇంకా బీపీ లేసి నీ సోదివాగుడు ఆపి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని ముఖం మీద చెప్పేస్తాడు. ఆ తర్వాత సీన్ లో లీనా వచ్చి ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ ఉందని క్లయింట్ నైట్ 8 o'clock కి కలవడానికి వెళ్ళాలి అని చెప్తుంది. ఫూ వెంటనే వెన్ని కూడా మనతో పాటు రమ్మను, తను కూడా వస్తుంది అని చెప్తాడు. లీనాకి అస్సలు నచ్చదు. ఒక పని మనిషిని బిజినెస్ డీల్ కి ఎలా తీసుకెళ్లాలి ఫోన్ అడుగుతుంది. వెన్కి పిచ్చి కోపం వస్తుంది. మనసులో తిట్టుకుంటుంది. పని మనిషి అయితే ఏంటి, ఇప్పుడు నేను పర్సనల్ అసిస్టెంట్ ని ప్లస్ వైఫ్ ను కూడా. అంతలోనే ఫూ గట్టిగా చెప్తాడు, వెన్ నా పర్సనల్ అసిస్టెంట్, నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తాను, నా డెసిషన్ ని క్వశ్చన్ చేస్తావా అని అరిచేసరికి లీనా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫూ వెన్ తో రొమాంటిక్ గా పద వైఫ్ మనం ఇంకా మన పని కంటిన్యూ చేద్దాం అని అనగానే వెన్ మురిసిపోతుంది. వీళ్ళంతా కలిసి ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ మిస్టర్ జావ్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఫూ వెన్ చేయి పట్టుకుని ఉండడం చూసి జావ్ వెటకారంగా నవ్వుతాడు. నీ గురించి విన్న రూమర్స్ అన్ని అబద్ధమే అన్నమాట, నీ వైఫ్ చనిపోయాక పిచ్చోలో తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ ఇక్కడ సీన్ వేరేలా ఉంది అని అంటాడు. లీనా బిజినెస్ గురించి మాట్లాడదాం మన మధ్యలోకి వస్తే జావ్ అంటాడు, ఫూ తన చేతితో నాకు డ్రింక్ ఆఫర్ చేస్తేనే నేను సంతకం పెడతాను అని అనగానే లీనా ఫూకి డ్రింక్ చేసే అలవాటు లేదు, ఫోర్స్ చేయకండి అని చెప్తే జావ్ ఫూని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ లోపల కూడా ఆ ఫూ ఫ్యామిలీ బ్లడ్ ఉంది కదా, ఒక్క బిజినెస్ డీల్ కూడా చేయలేవా, ఒక అమ్మాయి వెనుక దాక్కుంటున్నావా, అచ్చం నీ తల్లిలాగే బిహేవ్ చేస్తున్నావు అని ఫూని అతని తల్లిని డిగ్రేడ్ చేసి మాట్లాడతాడు. వెన్కి పిచ్చెక్కిపోయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అరుస్తుంది. అప్పుడు వెన్కి ఒక నిజం తెలుస్తుంది, ఈ జావ్ ఇంకెవరో కాదు ఫూకి స్టెప్ బ్రదర్ అని. ఫూకి తన ఫ్యామిలీ అంటే అసహ్యం అన్నమాట. జావ్ కావాలని ఇంకా రెచ్చిపోయి నువ్వు ఫూ ఫ్యామిలీకి పుట్టిన అక్రమ సంతానానివి, మా ఫ్యామిలీ తోడు లేకపోతే నువ్వేమీ లేవని అరుస్తాడు. వెంటనే ఒక గ్లాస్ వైన్ పట్టుకొని డ్రింక్ తో టోస్ట్ చేయాలి కదా, ఫూకి బదులు నేను చేస్తాను అని ముందుకెళ్లి ఒక్కసారిగా వైన్ వాడి ముఖం మీద కొడుతుంది. నువ్వు ఇందాక వాడిన మాటలన్నీ చాలా చండాలంగా ఉన్నాయి, వెళ్లి టాయిలెట్ బ్రష్ తో నీ నోట్ ని కడుక్కో అని మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఫూ అది చూసి గట్టిగా నవ్వుకుంటాడు. లిన్ షాక్ లో ఏం చేస్తున్నావు వెన్, 1 బిలియన్ డీల్ పోతుంది అని అరిస్తే వెన్ అంటుంది, నా మొగుడి గౌరవం పోయే ఏ డీల్ నాకు అవసరం లేదు అని తిప్పి కొడుతుంది. రెస్టారెంట్ బయట ఫూ జావ్ చేయి విరిచి నాకు ముందే తెలిసి ఉంటే నీలాంటి వాడి దగ్గరికి వచ్చేవాడిని కాదు, మీ ఫ్యామిలీ అంటేనే నాకు అసహ్యం అని చెప్పి వెన్న తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక ఫూ బాధలో డ్రింక్ చేస్తుంటే వెన్న ఆపుతుంది. డాక్టర్ మాటలు మర్చిపోయావా, నీ ఆరోగ్యం ముఖ్యం తాగకు అని స్వీట్ గా తిట్టగానే ఫూ నవ్వుతూ సరే నువ్వు చెప్పిందే వింటాను అని పక్కన పెట్టేస్తాడు. ఇంకా అప్పుడు ఫూ తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. వాళ్ళ కంపెనీ ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయ్యే స్థితిలో ఉంది, అందుకే నన్ను వాడుకోవడానికి వచ్చారు అని చెప్పగానే వెన్ ఫోని దగ్గరికి తీసుకొని వాళ్ళకి అసలు సిగ్గు లేదు, నేను ఇన్సల్ట్ చేస్తూ మళ్ళీ నీ దగ్గరికి వస్తారా, నీకు ఆ ఫ్యామిలీ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేనే నీ ఫ్యామిలీ అని సపోర్ట్ ఇస్తుంది. ఫూ వెన్ ని ఎంతో ప్రేమగా కిస్ చేసి మనసులో నువ్వే నా లైఫ్ లైన్ వెన్ అని అనుకుంటాడు. నెక్స్ట్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ వెన్ మీద సీరియస్ అవుతారు. అంత పెద్ద బిజినెస్ డీల్ బూడిదలో పోసిన పన్నీర్ అయిందని, తనకి పని రాదని ఇంటికి వెళ్ళిపోమని తిడతారు. వెన్ కి పిచ్చి కోపం వచ్చి సరే నేను చేసింది తప్పు అంటున్నారు కదా, నాకు 2 weeks టైం ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వెన్ కి వాళ్ళ కంపెనీ తయారు చేసిన విఆర్ గ్లాసెస్ మీద కన్ను పడుతుంది. ఫోన్ అడిగి వాటి గురించి మొత్తం తెలుసుకుంటుంది. ఇది పెట్టుకుంటే మన ఓల్డ్ మెమరీస్ కళ్ళ ముందే కనిపిస్తాయి, మనం పోగొట్టుకున్న వాళ్ళని మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వస్తుందని ఫూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు వెన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. సో వెన్ ఆ గ్లాసెస్ ని చాలా తక్కువ రేట్ కి ఆన్లైన్ లో పెట్టి ఒక ఫేమస్ లైవ్ స్ట్రీమ్ అని ఒప్పిస్తుంది. ఆ స్ట్రీమర్ ఆఫీస్ కి వచ్చి మీరు చెప్పేదంతా నిజమా లేక జనాల్ని మోసం చేస్తున్నారా అని టెస్ట్ చేయడానికి వచ్చాను అని తన పబ్లిక్ కి లైవ్ స్ట్రీమ్ లో చెప్తుంటాడు. ఆ స్ట్రీమర్ గ్లాసెస్ పెట్టుకోగానే షాక్ అవుతాడు. అతనికి చనిపోయిన తన తల్లి కళ్ళ ముందే కనిపిస్తుంది. అతను ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఫ్రెండ్స్ ఇది వట్టి టెక్నాలజీ కాదు, ఒక అద్భుతం, నేను నా తల్లిని మళ్ళీ చూశాను, ఇది ప్రతి ఒక్కరు కొనాలి అని లైవ్ లో ప్రమోట్ చేస్తాడు. అంతే ఆర్డర్ల మీద ఆర్డర్లు, 1 బిలియన్ సేల్స్ టార్గెట్ ఇట్లే పూర్తయిపోతుంది. అందరూ ఫుల్ ఖుషి అయిపోతారు. ఫూ కూడా లైవ్ స్ట్రీమింగ్ లో జాయిన్ అయ్యి నేను ఈ గ్లాసెస్ ని నా వైఫ్ జ్ఞాపకాల కోసమే తయారు చేశాను అని ప్రౌడ్ గా చెప్తాడు. వెన్ అది విని ఎమోషనల్ అవుతుంది. అందరూ వెన్ కి థ్యాంక్స్ చెప్తారు. ఫూ ఎంప్లాయీస్ అందరికి అదిరిపోయే బోనస్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడే ఒక అబ్బాయి వెన్ దగ్గరకు వస్తాడు. ఇంత డ్రామా జరిగింది, మన హీరోకి జలస్ పుట్టకపోతే ఎలా, జలస్ పుట్టించడానికి ఒకడు ఖాళీగా ఉండాలి కదా, సో ఆ అబ్బాయే ఈ అబ్బాయి. వచ్చి రాగానే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నాతో డేటింగ్ కి వస్తావా అని అడుగుతాడు.
ఫూకి జలసి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే వెన్ చేయి పట్టుకొని ఈమె సింగిల్ కాదురా నాయనా అని వార్నింగ్ ఇచ్చి తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆఫీస్ లో అందరు చూస్తుండగానే ఫూ ఆమెను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బాంబ్ పేలుస్తాడు. మళ్ళీ పెళ్ళా అని వెన్ షాక్ అయితే, అవును వెన్, ఇప్పుడు నువ్వు కొత్త బాడీలో ఉన్నావు కదా, మన రిలేషన్ లీగల్ గా ఉండాలి, అప్పుడే అందరికి గర్వంగా చూపించగలను అని ఫూ రొమాంటిక్ గా చెప్తాడు. వెన్ కూడా సరే అంటుంది. కానీ బయటుండి ఇదంతా లీనా వింటుంది కదా, ఈ పెళ్లి ఆబ్వియస్లీ జరగనివ్వకూడదు అని డిసైడ్ అవుతుంది. లీనా డైరెక్ట్ గా వాళ్ళ తమ్ముడు హాన్ దగ్గరికి వెళ్లి ఒక పుల్ల పెడుతుంది. చూడు హాన్, ఈ కొత్త అమ్మాయి మీ బావని బుట్టలో వేసుకొని మీ అక్క ప్లేస్ ని కొట్టేయాలని చూస్తుంది, మనం దీనికి బుద్ధి చెప్పాలి అని రెచ్చగొడుతుంది. హాన్ కూడా తన అక్క ప్లేస్ లో ఎవరిని చూడలేక లీనా మాట నమ్మి వెన్ని కిడ్నాప్ చేయిస్తాడు. స్పృహ వచ్చేసరికి తనని కట్టేసి ఉంటుంది. పక్కనే హాన్ లీనా ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇంకోవైపు అసిస్టెంట్ ద్వారా తెలుసుకున్న ఫూ వెన్ని కాపాడడానికి బయలుదేరుతాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. హాన్ కి వెన్ని చూడగానే మెల్లిమెల్లిగా తన అక్క మెమరీస్ గుర్తొస్తాయి. సో వెంటనే బుద్ధి వస్తుంది. వెన్ హ్యాపీ అవుతుంది, అమ్మయ్య వీడికి కొంచెమన్నా అక్క మీద కనికరం ఉంది అని. లీనా మళ్ళీ హాన్ ని రెచ్చగొట్టాలని చూస్తే వెన్ వచ్చి లీనాకు ఒకటి గట్టిగా పీకుతుంది. సరిగ్గా అప్పుడే వెన్ మమ్మీ డాడీ అక్కడికి వస్తారు. వాళ్ళు వెన్ని చూసి ఊపిరి పీల్చుకొని హాన్ ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. నీ సొంత అక్కనే కిడ్నాప్ చేస్తావా తిక్కలోడా అని అరుస్తారు. హాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. మమ్మీ ఏమంటున్నారు, మీరు నా దగ్గర ఇంకో అక్కని దాచిపెట్టారా ఏంటి కొంపదీసి? వెన్ ఎమోషనల్ గా నేనే నీ అక్కన్ రా, నేను మళ్ళీ పుట్టాను అని బాంబ్ పేలుస్తుంది. హాన్ కి నమ్మకం కలగదు. అక్కడున్న ఫోన్ అడుగుతాడు, బావా నీకైనా నమ్మకం ఉందా? ఫోన్ నవ్వుతూ అవును హాన్, ఈమె నా భార్య వెన్ అని చెప్తాడు. లీనాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. చనిపోయిన వెన్ మళ్ళీ తిరిగి రావడం ఏంటి, వీళ్ళకి మెంటల్ ఎక్కిందా అని షాక్ అవుతుంది. వెన్ తన తమ్ముడికి పాత సీక్రెట్స్ చెప్పి నమ్మిస్తుంది. హాన్ కి కోపం వచ్చినా లీనా మీద అరుస్తాడు. ఇంకా ఆ తర్వాత ఫూ పోలీసులను పిలవడం వల్ల లీనాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మన హాన్ మాత్రం అక్క నిన్నేళ్ల తర్వాత చూసేసరికి ఫుల్ హ్యాపీగా గట్టిగా హగ్ చేసుకుంటాడు. వెన్ నవ్వుతూ ఇక చాలేరా బాబు నువ్వు నీ ప్రేమ అని అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు లీగల్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఒకటవుతారు. వెన్ రాసిన నావెల్ కూడా ఫుల్ ఫేమస్ అవుతుంది. ఆమెకి మంచి ఫ్యాన్స్ పెరుగుతారు. ఇంకా కొన్ని రోజులకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది. వెన్ ఫూ కలిసి వెన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వెళ్లి అందరూ కలిసి న్యూ ఇయర్ జరుపుకుంటారు. ఫూ వెన్ ని గట్టిగా హగ్ చేసుకొని నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చినందుకు, నా వైఫ్ అయినందుకు నేను చాలా లక్కీ అని ఎమోషనల్ అవుతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.